ఒక్కరన్నా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేత కనబడతాండ ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెడదాం పాపం. అబ్బబ్బబ్బబ్బా మొత్తం చూడురే ఎంత మంచిగా ఉన్నారు చూడురే. ప్రజల వద్దకే ప్రభుత్వం, నేటి నుంచి ప్రజాపాలన, ప్రతి ఊళ్ళో అభయహస్తం, అప్లికేషన్ల స్వీకరణ, వచ్చే నెల 6 తర్వాత కూడా కంటిన్యూ. గడిల నుంచి గ్రామాలకు సర్కార్, నిస్సహాయులకు సాయం చేయడమే లక్ష్యం. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తాం. ముడ్డిమికల్ అందుకుంటే ఇక్కడ నువ్వు పడతావు అని ఎవరో నిన్న ఏదో వీడియోలో అన్నారు. నేను కాదు, అది ఎవరో అంటుండే. నేను అట్లా మాట్లాడద్దు, మనం పద్ధతిగా అడగాల అని ఆయనకు చెప్పిన ఏనో అంటుండు, అట్లా మాట్లాడద్దు, మనం ప్రజల ప్రభుత్వం అన్నారు కదా, ఏర్పాటు చేస్తారు. ఇక చూడు రే, ఇంతసేపు చెప్పినా కదా గదే ఇది. అయ్యో ఇది మేము ప్రభుత్వ ఉద్యోగులమేనా ప్రశ్నిస్తున్న వీఆర్ఏలు, ఇప్పటికే జారీ కాని ఐడి కార్డులు, టెక్నికల్ ఇష్యూతో పేచి. 5 నెలలుగా అందని వేతనాలు, గత ప్రభుత్వం చర్యలతో ఇబ్బందులు, నేటి నుంచి సామూహిక సెలవులోకి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. రెవెన్యూలో లీకేజీలను నివారించండి, రిజిస్ట్రేషన్ల శాఖకు మంత్రి పొంగులేటి ఆదేశం. తహసీల్దార్కు వినతి పత్రం అందిస్తున్న వీఆర్ఏలు అంటూ కూడా చూసిన పరిస్థితి. పాపం వీళ్ళ జీవితాలు ఏంది. ఇక మరి ఏం చేస్తాడో కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి, ఏం చేస్తాడో పాపం. కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి ఏం చేస్తారో చెప్పురు జరా, చెప్పవయ్యా సారు. కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారు మరి వీళ్ళ పరిస్థితి, వీళ్ళ ఉద్యోగులేనా అసలు ఏంది, వీఆర్ఏల కష్టాలు. నాకు చెప్పినావు కదా పెద్ద పెద్ద ప్రసంగాలు. కాంగ్రెస్ నేతలు ఆ తెల్ల టోపీ పెట్టుకుని హీరోలు లెక్క చెప్పిళ్ళు. ఎడవైళ్ళు హీరోలు అందరు జీరోలు ఇలా. ఉద్యోగులమేనా అని అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ప్రశ్నకి సమాధానం చెప్పు. విపక్షాల పోటు మొగోళ్ళ లెక్క ఎగిరిరు కదా, మరి ఇప్పుడు ఏడవైంది అది. అప్పుడు మైకులలో జుగ్ 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 ఏమైంది మరి, ఇప్పుడు ఏమైంది అంటున్నా. ఇక 25కే కేజీ బియ్యం భారత్ రైస్ పేరుతో ఇవ్వాలని కేంద్రం ఆలోచన. కొత్తగా అంటే కేంద్రానికి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకుంటుంది. దానికి సంబంధించి ఎలా ఉండబోతుందో చూడాలి.